ఎవరిని గురువుగా మనం పిలవాలి? త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు సమతామూర్తి విగ్రహావిష్కరణలో వారు మాట్లాడుతూ ఈ జగద్గురువు అంశంపై కొన్ని ప్రకటనలు చేశారు. అవి అనేక మందికి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. శంఖచక్రాలు ఇచ్చినంత మాత్రం చేత వారు జగద్గురువులుగా అనడం అది ఉచితమైనటువంటి స్థానం కాదేమో అని నా అభిప్రాయం. జగద్గురువుగా ఆదిశంకరాచార్యుల వారినే చెప్తాం. వారు మాత్రమే జగద్గురువులు. ముమ్మాటికి ఇది సత్యమైన వాక్కు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం, అసలు ఏంటి దాని గురించి మాకు కొంచెం చెప్పరా? సమతామూర్తి అని వారు ఒక విగ్రహావిష్కరణ చేశారు, చాలా గొప్పది. కానీ మా గురువుగారు గొప్పవారు అని చెప్పడం చాలా సముచితంగా ఉంది. కానీ పక్క గురువు గారు వారు చండాలుడు అని చెప్పడానికి ఇది తప్పు కదా. అందరికీ నమస్కారం. త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు సమతామూర్తి ఉత్సవాల్లో భాగంగా ఆయన గురువుల గురించి, ఆయన అదొక గురువుల అంశాన్ని గురించి మాట్లాడారు. ఈ విషయంలో చాలామందికి భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అసలు గురువులంటే ఎవరు, ఎవరిని గురువులుగా భావించాలి, ఎవరిని గురువులు అని పిలవాలి అనే విషయం మీద సందేహాల నివృత్తి చేయడానికి మనతో పాటు కపిర్దేశ్వర పీఠం ముదిగొండ చంద్రశర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం చంద్రశర్మ గారు. నమస్కారం అమ్మా. ఇప్పుడు మనం చూసాం, రీసెంట్గా జరిగిన దాంట్లో గురువుల గురించి మాట్లాడినప్పుడు చాలామందికి చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దాని గురించి మీరేమంటారు? అసలు ఎవరిని గురువుగా మనం పిలవాలి? వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తునంతా తరింపచేసేటువంటి వాడు కనుక శ్రీకృష్ణుని జగద్గురువులుగా సంబోధించారు. అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణులు జగద్గురువుల వారిని మాత్రమే జగద్గురువులు అనాలి. ఆ యొక్క జగద్గురువు అనే శబ్దం కృష్ణుల వారికి ఆపాదింపబడుతుంది. ఇక కలియుగానికి వచ్చేసరికి కర్ణుడు కవచకుండలాలతో జన్మించినట్టుగా ఈ ఆదిశంకరాచార్యుల వారు జగద్గురు అనేటువంటి శబ్దమునతో జగద్గురువులు అనేటువంటి శబ్దం కొరకు వారు జన్మించడం జరిగింది. జగద్గురువులు అనేటువంటి శబ్దం 100% ఆపాదించదగినటువంటి వారు ఆదిశంకరాచార్యుల వారు. నేడు త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు సమతామూర్తి విగ్రహావిష్కరణలో వారు మాట్లాడుతూ ఈ జగద్గురువు అంశంపై కొన్ని ప్రకటనలు చేశారు. అవి అనేక మందికి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అంటే వారు అనేది ఏమిటి అంటే, కొంతమంది జగద్గురువులుగా ప్రకటింపబడతారు, వారు కొంతమందికి మాత్రమే జగద్గురువులుగా ఉంటారు. జగత్తునంతా పాలించేటువంటి వాడికి, జగత్తునంతా చూసేటువంటి వాడికి మాత్రమే రామానుజాచార్యుల వారు లాంటి వారు మాత్రమే జగద్గురువులు అని చెప్తూ ఈ జగద్గురు శబ్దంపై కాస్త విచారణీయమైనటువంటి ధోరణిలో వారు మాట్లాడారు. జగద్గురు అనేటువంటి శబ్దం ముఖ్యంగా వాడాల్సింది ఆదిశంకరాచార్యుల వారికి మాత్రమే. ఇంకెవరికి ఆ జగద్గురు అనేటువంటి శబ్దం ఆపాదింపబడినా అది యోగ్యమైనటువంటిదైతే కాదు. ఎందుకు కాదంటున్నామంటే, జగత్తునంతా చేసేటువంటి వాడు, జగత్తునంతా బ్రహ్మమయమై అందరికీ జగత్తులో బ్రహ్మత్వాన్ని చూపించేటువంటి స్థానము కలిగినటువంటి వాడు జగద్గురువు అవుతాడు. అందరికీ యోగ్యత కలిగించినటువంటి వాడు, అందరి చేత ఆమోదించబడినటువంటి వాడు జగద్గురువు అవుతాడు. అతనే శంకరాచార్యుల వారు. ఎక్కడో కేరళలోని కాలడిలో జన్మించి 32 సంవత్సరాల వయస్సు శంకరాచార్యుల వారికి 3 సార్లు భారతదేశమంతా ప్రదక్షిణ చేసి అనేకమైనటువంటి వాళ్ళందరితోటి, ఇప్పుడు నేను చిన్న గల్లీలు అంటాం మనం, చిన్న గల్లీలుగా ఉండేటువంటి 70 గల్లీలుగా ఉండేటువంటి అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలతో ఉన్న, భిన్న మతాలతో ఉన్న 72 మతాలన్నింటినీ కూడా వారందరినీ కూడా జయించి, ఇది కాదు మార్గము, ఈ గల్లీల్లో వెళ్తే ఇది కాదు మార్గం మీకని 6 ఉన్నతమైనటువంటి మార్గాలను వేశారు. వారు రహదారులను వేశారు. వాటినే షణ్మతాలు అంటారు. ఈ 6 మతాలను స్థాపితం చేసి 72 మతాల వారిని జయించి
వారందరి చేత జగద్గురువుగా పరిఢవిల్లినటువంటి వారు శంకరాచార్యుల వారు. ఇది ఎప్పుడు జరిగింది? 2500 సంవత్సరాలకు పూర్వమే జరిగింది కదా. నేడు సహస్రాబ్ద ఉత్సవం చేస్తున్నారు రామానుజాచార్యుల వారు. ఇప్పుడు జగద్గురువుగా ఎలా ప్రకటిస్తారు వారిని? జగద్గురువులుగా ప్రకటించడానికి ఏమాత్రం ఆస్కారం లేదక్కడ. వారి యొక్క గురువుపై వారికి ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది, అది సర్వసాధారణం. వారి యొక్క గురువుని కూడా ఉన్నతంగా చూసుకోవాలని, ఉన్నతంగా వారి గురించి చెప్పాలనేటువంటి కాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ జగద్గురువులుగా ప్రకటించేటప్పుడు వారి యొక్క విశేషాలను ఆ మిగతా వారందరికీ కూడా వారి ముందు పెట్టవలసి ఉంటుంది. అక్కడ ప్రవేశపెట్టి ఆ తర్వాత జగద్గురువులుగా ప్రకటింపజేయాల్సి ఉంటుంది. ఎవరికీ చెప్పకుండా జగద్గురువులుగా ప్రకటింపజేయడం సముచితమైనటువంటి వాదన కాదనేది నా అభిప్రాయం. రెండవది, అందరూ ఆమోదించాలి. జగద్గురువులంటే ప్రతి ఒక్కరూ ఆమోదించాలి. ఆమోదిస్తేనే వారు జగద్గురువులు అవుతారు. జగత్తునంతా కూడా గురుమయం చేసి జగత్తునంతా శోభింపజేసేటువంటి వాడు జగద్గురువు. అది ముమ్మాటికి ఆదిశంకరాచార్యుల వారికి ఆపాదింపబడుతుంది. దీంట్లో నిస్సందేహంగా ఇది ఇతర ఎవరికీ కూడా జగద్గురు అనేటువంటి శబ్దం వాడడానికి ఆస్కారం లేదు. జగద్గురు అనే శబ్దాన్ని అలా వారు ప్రయోగించి ఉండకూడదు. అవును, ఎందుకంటే చాలా మందిలో కూడా ఇది ఒక ఛాలెంజ్ లాగా అయిపోయింది. అంటే ఎవరు అసలు తేల్చుకునే దానికి దాకా వచ్చింది కదా. అవునండి, జగద్గురువులు ముఖ్యంగా జగత్తుని పరిపాలించేటువంటి వాడు, జగత్తుకంతా మూలమైనటువంటి వాడు కనుక జగద్గురువుగా ఆదిశంకరాచార్యుల వారనే చెప్తాం. వారు మాత్రమే జగద్గురువులు. ముమ్మాటికి ఇది సత్యమైన వాక్కు. గురువుగారు, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఈ మూడు ఉన్నాయి కదా, దీనికి గల భేదాలు చెప్పగలరు? ముఖ్యంగా ఈ గురువులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర గురుత్రయం అని అంటాం. ఈ గురువులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. ద్వైతము అనేటువంటి సిద్ధాంతమును ఎంచుకొని ఉన్నటువంటి వారు మధ్వాచార్యులు. వారు ద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించారు. ద్వైతం అంటే ఏమిటి? గురువు శిష్యుడు, నీవు వేరు నేను వేరు. నీవు గురువువైతే నేను శిష్యుడను, నీవు దేవుడివైతే నేను జీవుడను అని రెండు రకాల ప్రతిపాదనలు చేసే ద్వైతము చెప్పేటువంటిది ద్వైతం. రెండు రకాలు. నీవు వేరు నేను వేరు. నీవు గురువు హోదాలో ఉంటే నీవు చెప్పిన విషయాన్ని నేను చెప్తాను, నీవు ఏది చెప్తే అది ఆచరిస్తాను, నీవేది నిర్ణయిస్తే అది నేను చేస్తాను అని చెప్పేది ద్వైతము. ఇది ద్వైత సిద్ధాంతం. రెండుగా విభజించబడింది ద్వైత సిద్ధాంతం. ఇక అద్వైత సిద్ధాంతం, ఆదిశంకరాచార్యుల వారు ఈ సిద్ధాంతాన్ని చెప్పారు. ఆదిశంకరాచార్యుల వారు ఎందుకు ఈ అద్వైత సిద్ధాంతం ఏమిటి అంటే, నీవు గురువు నేను శిష్యుడను, కానీ ఇద్దరిలో ఉండేటువంటి జ్ఞానం ఒక్కటే, ఇదంతా బ్రహ్మమే. రాజు వేరు బంటు వేరు, ఇద్దరికీ నిద్ర ఒకటే అంతే. వారిద్దరూ ఉన్నది భూమిపైనే. వారిలో ఉండేటువంటి వికాసం వీడిలో ఉండేటువంటి వికాసం ఒకటే. రాజు పైన పడుతున్నటువంటి ఆ సూర్యరశ్మి చండాలుడిపై పడుతున్నటువంటి సూర్యరశ్మి ఒక్కటే, అంటే బ్రహ్మం ఒక్కటే అని అద్వైత సిద్ధాంతం. ఏదైనా ఆ బ్రహ్మం ఒక్కటే అని చెప్పేది, అన్నీ ఒకటే అని చెప్పేటువంటి సిద్ధాంతమును అద్వైత సిద్ధాంతము అంటారు. ఇవి రెండు రకాలైతే ఈ విశిష్టాద్వైతము అనే ప్రతిపాదన 11వ శతాబ్దంలో రామానుజాచార్యుల వారి నుండి ప్రతిపాదింపబడింది. సాధారణంగా అప్పటి వరకు కూడా ఆ కాలమాన ప్రకారం, అప్పుడు ఆ సాంఘికమైనటువంటి కాలమాన ప్రకారంగా చూసుకుంటే ఆ 11వ శతాబ్దంలో పాలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా శైవ సంబంధమైనటువంటి వారు. అంటే ద్వైతము అద్వైతము ఏ విధంగా అయితే రెండు ఉన్నాయో, బ్రహ్మము మొత్తం ఒకటే అని ఒకరు, కాదు నీవు వేరు నేను వేరు అని చెప్పేది ఒకటైతే, ఈ విశిష్టాద్వైతం ఏమిటి అంటే వీరు ఈ సిద్ధాంతాన్ని తీసుకోవడం, నీవు వేరు నేను వేరు, ప్రకృతి వేరు. ప్రకృతికి సంబంధించి ప్రకృతిని వాడుకుంటూ, అంటే ప్రకృతితో నేను నీ దాకా చేరడం, నేను వేరు నీవు వేరు ప్రకృతి వేరు అని చాటి చెప్తూ చెప్పేటువంటి మూడు రకమైనటువంటి గుణాలను, జీవుడు దేవుడు ప్రకృతి, ఇలా మూడు రకమైనటువంటి విషయాలను తెలుపుతూ చెప్పేటువంటిదే విశిష్టాద్వైతం. ఈ అద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి వారు, ఈ విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి వారు శ్రీ రామానుజాచార్యుల వారు. ఇది 11వ శతాబ్దం నుండి పరిఢవిల్లింది. ఇది విశిష్టాద్వైతము, ద్వైతము.
అద్వైతం. గురుగారు, సమతామూర్తి అంటే అసలు ఎవరు? ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం, అసలు ఏంటి దాని గురించి మాకు కొంచెం చెప్పరా? సమతామూర్తి అని వారు ఒక విగ్రహావిష్కరణ చేశారు. చాలా గొప్పది. చాలామంది మేమందరము కూడా అనేక మందిమి ప్రస్తుతం హైందవ సనాతన మతంపై కాస్త దాడులు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఉన్నతమైనటువంటి విలువలతో చాలా గొప్పగా ఒక గురువుకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ సమతామూర్తిగా కీర్తింపజేశారు. చాలా గొప్పది అది. అలా కీర్తింపజేసుకోవడం వల్ల ఎటువంటి ఇక్కడ అభ్యంతరం ఏమీ లేదు. కానీ మా గురువుగారు గొప్పవారు అని చెప్పడం చాలా సముచితంగా ఉంది. కానీ పక్క గురువు గారు వారు చండాలుడు అని చెప్పడానికి ఇది తప్పు కదా. ఇలాంటి ప్రతిపాదన వచ్చింది, ఇలాంటి అంశం వచ్చింది అక్కడ. సమతామూర్తి విషయానికి మాట్లాడుకుంటే సమతామూర్తి అసలు ఎవరు అని మాట్లాడుకుంటే రామానుజాచార్యుల వారిని నేడు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని సమతామూర్తిగా ఆవిష్కృతం చేశారు. దానికి అనేక మంది ప్రముఖులు కూడా వచ్చారు. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా శంకరాచార్యుల వారు 6 మతాలని 6 రహదారులను చేశాడు. ఆ రహదారులు ఏమిటి అంటే జీవుడి నుండి దేవుడి వరకు అనేటువంటి రహదారి. అవి ఏం మతాలు? 6 మతాలు. ఒకటి శాక్తేయము, అంటే నీవు శక్తిని ఆరాధిస్తావా, శక్తికి సంబంధించినటువంటి వాడవా, అమ్మను ఆరాధించేటువంటి వాడవా అని 72 మతాల్లో విభిన్నమైనటువంటి అమ్మను ఆరాధించేటువంటి మతాల వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ జయించి మీ అందరికీ మూలమైనటువంటి శక్తి పరాశక్తే అని చూపిస్తూ ఒక శాక్తేయము అనేటువంటి ఒక రహదారి వేశారు. ఇందులో శక్తిని ఆరాధించే వాళ్ళందరూ వెళ్తారు. రెండవది శైవానికి, వీరభద్రానికి, ఇట్లా శైవానికి అనేక మంది నామాలు ఉన్నటువంటి ఆచరణలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారందరికీ మూలమైనటువంటి వాడు శివుడు అని చెప్తూ శైవము అనేటువంటి ఒక రహదారిని ప్రతిపాదించారు. ఈ మతం వేశారు. ఇక వైష్ణవ సంబంధమైనటువంటి కర్మలు చేసేటువంటి వారికి శ్రీ వైష్ణవులుగా, వైఖానసులుగా, ఆచాత్తాద వైష్ణవులుగా ఇట్లా ఉన్నటువంటి అనేక మంది వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ఒక మార్గాన్ని వేశారు. దాన్ని వైష్ణవము అని. ఇదే విధంగా గణపతిని ఆరాధించే వాళ్ళకి గాణాపత్యం అని, ఇలా అంటే చిన్న చిన్న మార్గాలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కలిపి ఒక్కదాటికి తీసుకుని వచ్చి వాళ్ళందరికీ ఊరికే రాలేదండి. ఆదిశంకరాచార్యుల వారికి సర్వజ్ఞ పీఠము ఊరికే ఏదో వీరు రాగానే 32 వయసులో కుర్రవాడు రాగానే ఆ సర్వజ్ఞ పీఠాన్ని వారికి ఇవ్వలేదు. వారు ఎంతోమందిని జయించారు. ఎంతోమందిని జయించి ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. 72 విభిన్న మతాల వారందరినీ కూడా జయించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. సర్వజ్ఞ పీఠం అంటే మరేదో కాదు. సర్వజ్ఞ పీఠం అంటే సరస్వతీదేవి యొక్క ఒడి, సరస్వతీదేవి ఒళ్ళో కూర్చోవటం. అంతకు మించినటువంటి గౌరవం మరొకటి ఏముంటుంది? ఆ సర్వజ్ఞ పీఠమే కాశ్మీరేతు సరస్వతి అని మనం చెప్పుకుంటాం. శక్తిపీఠాల యొక్క విషయాల్లోకి వస్తే కాశ్మీరేతు సరస్వతి, కాశ్మీరంలో ఉండేటువంటి పీఠము సర్వజ్ఞ పీఠము. ఆ పీఠాన్ని అధిరోహించారు. ఇలా 6 రహదారులు వేసి మీరందరూ ఎక్కడెక్కడికో తిరుగుతారేమో, ఈ రహదారి వేస్తున్నాను, జీవుడి నుండి దేవుడి వరకు రహదారి, ఈ రహదారిలో ప్రయాణం చేయండి, ఈ రహదారిలో ప్రయాణం చేస్తే మీరు ఎవరైనా కావచ్చు అని అందరికీ సమానత్వాన్ని చూపినటువంటి వాడు ఆయన సమతామూర్తి. శంకరాచార్యుల వారు నిజమైన సమతామూర్తి. ఇక్కడ ఇలా 6 మతాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పంచాయతనం ప్రవేశపెట్టారండి. అంటే 72 మతాల వాళ్ళందరినీ కూడా ఏకధాటికి తీసుకురావడానికి పంచాయతనం అనేటువంటి ఒక అర్చన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ అర్చన విధానం ఏమిటి? నీవు సూర్యుడిని ఆరాధిస్తావా? అయితే సూర్యుడికి సంబంధించి నీవు మధ్యలో సూర్యుడిని పెట్టుకొని చుట్టూ గణపతిని, అంబికను, ఈశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని పెట్టుకొని ఇలా పంచాయతీ విధానంగా పూజ చేయి, ఇది సమానత్వము అని చాటి చెప్పి ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి ధోరణిలో భగవంతుని యొక్క ఆరాధన ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా మోక్షము సుగమం కావాలి అన్న ఉద్దేశం చేత సమతా కోణంలో, సమతా స్ఫూర్తిగా ఆలోచించి అందరికీ భగవంతుడు, అందరికీ మోక్షం కలగాలి, అందరికీ అందాలనేటువంటి దృక్పథంతో ఆలోచించి ఈ 6 మతాలను స్థాపించి వారందరికీ పంచాయతనం అనేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియను పెట్టారు. నీవు శక్తిని ఆరాధకుడువా, శక్తిని మధ్యలో పెట్టుకో. నీవు శివుడి ఆరాధకుడువా, శివుడిని మధ్యలో పెట్టుకో. నీవు విష్ణు ఆరాధకుడువా, విష్ణువుని మధ్యలో పెట్టుకో. ఈ విధంగా నీవు ఆరాధించడం వల్ల సమతమైనటువంటి నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ తత్వంతో నీవు ఆ భగవంతుని చూడగలవు. అందుచేత అలా ప్రతి స్థానంలోనూ, ప్రతి క్షేత్రంలోనూ
ప్రతి స్థితిలోనూ నీవు పరిపూర్ణమైనటువంటి బ్రహ్మను చూపించడమే ఆయన కర్తవ్యం. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు. అందుకు వారు అసలు నిజమైన సమతామూర్తి వీరు. ఆదిశంకర్ మరి వీరిని సమతామూర్తిగా ఎలా ఆపాదించి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టారు అంటే, ఇక్కడ మీరు వారు ఎందుకు పెట్టారు అంటే, చిన్నజీయర్ స్వామి వారే ఒక మాట మాట్లాడుతూ అనుయాయులు అనే ఒక శబ్దం వాడారండి. కొంతమంది అనుయాయులు ఉంటారు తప్ప వారికంటూ ప్రత్యేకంగా అంటే పార్షియల్లీ దే ఆర్ గురూస్ అని అన్నారు. అది ఎట్లా ఆపాదింపబడుతుంది అంటే, అనుయాయులు ఎవరు? ఇక్కడ ఆల్రెడీ రహదారి వేశారు. శంకరాచార్యుల వారు ఆల్రెడీ వైష్ణవము అనేటువంటి ఓ రహదారి వేశారు. ఆ రహదారిలో నడుస్తున్నటువంటి సారథి, సారథి ఎవరు? ఈ రామానుజాచార్యుల వారు. అంటే ఆ మతంలో, వైష్ణవ మతంలో ఉన్న అనుయాయుల్ని ఇది వారికే ఆపాదింపబడుతుంది. ఒకసారి మనం ఎదుటి వారికి చేయి చూపించేటప్పుడు 3 వేళ్ళు మన వైపు కూడా ఉంటాయి కదా. మీకు అనుయాయులు మాత్రమే ఉంటారు, మీరు పార్షియల్లీ దే ఆర్ గురూస్ అని అన్నప్పుడు అది మీకు కూడా ఒకసారి వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుందో ఒకసారి మనం కూడా పరిగణిస్తే, వైష్ణవం అనేటువంటి మతం ఉంది. ఆ మతంలో అంతకుముందే 1000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. 1500 సంవత్సరాలు ఈ రామానుజాచార్యుల వారు ఉద్భవించకంటే ముందుగానే 1500 సంవత్సరాలుగా ఈ వైష్ణవ మతం అనేటువంటిది పరిఢవిల్లుతుంది. ఈ వైష్ణవ మతంలో ఉన్న అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తరింపజేయడానికి తిరుమంత్రము అనేటువంటి మంత్రము నాకొక్కడికే సొంతం కాకూడదు, ఫలానా వారికి మాత్రమే అది సొంతం కాకూడదు, అందరికీ ప్రకటితం అవ్వాలి అన్న ఉద్దేశం చేత వారు ఏదైతే ఉపదేశం పొందారో రామానుజాచార్యుల వారు, ఆ ఉపదేశము పొందినటువంటి ఆ తిరుమంత్రాన్ని బయటికి వచ్చి గుడిపైకి ఎక్కి అంతా ప్రకటితం చేశారట వారు. అలా ప్రకటించేసరికి ఏమయ్యారు? తిరుమంత్రం అందరికీ చేరింది. ఓం నమో నారాయణాయ అందరికీ అందింది. అందరికీ అందేసరికి ఏమైంది? ప్రతి ఒక్కరు వారి అనుయాయులందరూ కూడా వీరు జగద్గురువులు, వీరు అందరికి, అంటే అక్కడ కులాలు ఇత్యాది ఏవీ లేవు. ప్రతి ఒక్కరు అంటే విష్ణువుకు సంబంధించిన అన్ని కులాల వారు కూడా విష్ణువుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అన్ని కులాల్లోనూ శివుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అన్ని కులాల్లోనూ శాక్తేయం అంటే శక్తిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. గణపతిని ఇలా అందరూ ఉన్నారు. కానీ వారి అనుయాయులు ఆ మతం, అక్కడ ఆ మతంలో వైష్ణవ మతంలో ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళకి తిరుమంత్రం దగ్గరైంది. అందుచేత వీరు సమానమైనటువంటి ధోరణిలో ఉన్నారని వారు సమతామూర్తిగా అనడం విశేషం. కాకపోతే ఇది వారి అనుయాయులకు మాత్రమే వర్తిస్తుంది, ఆ అనుయాయులకు మాత్రమే వర్తిస్తుంది. పార్షియల్లీ దే ఆర్ గురూస్ అనేటువంటి పదము ఇక్కడ వర్తిస్తుంది. చూడండి ఒకసారి, ఇది విచారణ. ఇప్పుడు ఇక్కడ మనం ఎదుటివారిని అనేటప్పుడు మనకు కూడా అది ఆపాదింపబడుతుంది. యద్భావం తద్భవతి. అంతే. కాబట్టి వారికి అనేటప్పుడు ముందు మనం కూడా చూసుకోవాలి. ఇది కాస్త ఇలా అని ఉండకుండా ఉండాల్సింది. జగద్గురువులుగా ప్రకటించడము, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో సనాతన హైందవ ధర్మానికి అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఇలా హైందవమైనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చేయడం ప్రతి ఒక్కరూ హర్షణీయమైనటువంటి వ్యవహారమే. కానీ అలాంటి సమయంలో మనలో మనకి ఇలాంటి విభేదాలు ఉండడం వల్ల చాలామందికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరిలోనూ భగవంతుని చూసేటువంటి తత్వం ఉన్నటువంటి వాడు, చూపించేటువంటి తత్వం ఉన్నటువంటి వాడు నిజంగా మీరు చెప్పకపోయినా వారు జగద్గురువులుగా ప్రకటితం అవుతారు. చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రత్యక్షంగా జగద్గురువులుగా ప్రకటించేటప్పుడు కానీ, ఇలా సమతామూర్తిగా చెప్పేటప్పుడు కానీ ఇత్యాది ఏవైనా మనం వేరే వారిని అనేటప్పుడు కానీ ముందు వారి గురించి మనం ప్రకటితం చేసి మిగతా వారందరూ ఆమోదం కూడా పొందాల్సిన అవసరం ఉంది. ఇలా నేరుగా ప్రకటిస్తే ఎవరు కూడా దాన్ని అంగీకరించేటువంటి స్థానంలో ప్రస్తుతం ఎవరు లేరు. కాబట్టి ఈ సమతామూర్తి అనేది ముఖ్యంగా వీరికి ఆపాదింపబడుతుంది. శంకరాచార్యుల వారికి ముఖ్యంగా ముందుగా ఆపాదింపబడుతుంది అనేది నా వాదన. ఎందుకంటే శంకరాచార్యుల వారు సమానమైన కోణంతో ప్రతి ఒక్కరిని తరింపచేయాలన్న ఉద్దేశం చేత వారు ముఖ్యంగా ఇలా జన్మతాలను స్థాపితం చేశారు అనేది ఇక్కడ ముఖ్యం. గురుగారు, రామానుజుల వారు ఎలాంటి సాహిత్యం రాసేవారు? అసలు ఎలా ఉండేది అది? రామానుజాచార్యుల వారు ఇక్కడ ఇది కూడా మనం ఒకసారి చూస్తే సమతాస్ఫూర్తితో రామానుజాచార్యుల వారు ఉన్నప్పుడు రామానుజాచార్యుల వారి యొక్క రచనలు ఒకసారి కనుక పరిశీలిస్తే వారు శరణాగతి గద్యము, గద్యత్రయమని, వేదాంత దీపిక అని ఇత్యాది వైష్ణవ సంబంధమైనటువంటి రచనలు మాత్రమే చేశారు. వైష్ణవ సంబంధమైనటువంటి రచనలే చేశారు. అంతకు మించి వారు వేరే రచనలు ఏవి చేయలేదు. వేరే రచనలు చేసినట్టు కూడా ఎక్కడ లేవు. అంతకు మించి తెలియదు. కానీ
ఇలా వేరే రచనలు ఏవి చేయలేదు. అంటే వైష్ణవములో ఉండేటువంటి అనుయాయులందరినీ తరింపజేసేటువంటి ప్రక్రియ తప్ప మిగతా వారందరికీ ఇది ఆపాదింపబడలేదు. మిగతా వారందరినీ ఉద్ధరించేటువంటి స్థాయి కాదు అక్కడ. అప్పుడు ఏమైంది అక్కడ, వీరు పార్షియల్లీ దే ఆర్ గురువుస్ అయ్యారు, అంతే కదా. కాబట్టి వారి రచనలు ఎంతవరకు వైష్ణవ సంబంధమైనటువంటి రచనలే చేశారు. కానీ శంకరాచార్యుల వారి యొక్క రచనలు చూడండి, మీరు వైష్ణవ సంబంధమైనటువంటి వారా, నృసింహదండకం తీసుకోండి, నృసింహగద్యం తీసుకోండి, ఇత్యాది నారసింహస్వామి వారివి, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కృతులు కానివ్వండి, కృష్ణాష్టకము, రామభుజంగ స్తోత్రము ఇత్యాది అనేకమైనటువంటి వైష్ణవ సంబంధమైనటువంటి కీర్తనలు వారు రాశారు. భజగోవిందం అని చెప్తాం మనం. ఈ భజగోవిందం శంకరాచార్యుల వారు రచించినటువంటిదే. నారాయణాష్టకం, నారాయణ స్తోత్రాలు, ఇట్లా శంకరాచార్యుల వారు వైష్ణవానికి సంబంధించినటువంటి స్తోత్రాలు రచించారు. శక్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు, కనకధారా స్తోత్రము, అష్టాదశ శక్తిపీఠం స్తోత్రాలు ఇత్యాది అనేకమైనటువంటి శాక్తేయానికి సంబంధించినటువంటి స్తోత్రాలు రచించారు. కనకధారా స్తోత్రం అమ్మవారిది. ఇలా ఈ విధంగా అనేకమైన స్తోత్రాలు శాక్తేయంలో రచించారు. శివాష్టకము, శంకరాష్టకము, శంకరభుజంగ స్తోత్రం ఇత్యాది ఇలాంటి శైవానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రచనలు చేశారు. సౌరంలో అనేకమైన సూర్యాస్తకము, సూర్యస్తోత్రము, ఇట్లా సూర్యునికి సంబంధించినవి చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే స్కాందమునకు అంటే కౌమారాన్ని పాటించేటువంటి వాళ్ళందరికీ కూడా అవి రాశారు. మరి ఇలా అందరినీ ఆమోదయోగ్యం చేసేటువంటి వారే ఇక్కడ జగద్గురువులుగా ప్రకటితమవ్వాలి. కొంతమంది ఇప్పుడు ఆ వైష్ణవులను మాత్రమే, ఆ వైష్ణవ దాన్ని మాత్రమే ఉద్ధరించేటువంటిది ఇది సమానమైనటువంటి జగద్గురువులుగా ఏ విధంగా అవుతారనేది ఇక్కడ విచారణీయమైనటువంటి స్థితి. అందరినీ తరింపజేసినటువంటి వాడు జగద్గురువు కదా. ఆల్రెడీ జగద్గురువు అనేటువంటి వారు ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు. కాబట్టి మరో జగద్గురువు, జగత్తంతా వారే అన్నారు. ఎన్ని జగత్తులు ఉంటాయండి, ఒకే జగత్తు ఉంటుంది. ఆ జగత్తుకు గురువైనటువంటి, ఆ జగత్తుకంతా గురువైనటువంటి వాడే జగద్గురువు అని వారే అన్నారు చిన్నజీయర్ స్వామి వారు. అలాగా మరి జగత్తంతా ఒకటే ఉంటుంది కదా. ఆ జగత్తులోనే అందరినీ సమాన కోణంలో చూసినటువంటి సమతామూర్తి అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఎప్పుడో అందరినీ సమాన కోణంలో చూసినటువంటి వీరే ప్రధానంగా అవుతారు. వీరి రచనలు కూడా అనేక మందికి ఉపయోగం అయ్యాయి. ప్రతి ఒక్కరిని వారు ఉద్ధరింపజేసేటువంటి స్థితిలో ఉండేటువంటి వారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏది కావాలో అది ఇచ్చి వారిని మోక్ష మార్గం వైపు నడిపినటువంటి జగద్గురువులు శంకరాచార్యుల వారు. రామానుజాచార్యుల వారు 108 క్షేత్రాలు తిరిగారని చెప్పి అన్నారు. అసలు ఆ క్షేత్రాలు ఏంటి, ఇక్కడికి వస్తే ఇప్పుడు స్టాచ్యూ దగ్గరికి వస్తే మనకు అలాంటి అనుభూతి కలుగుతుంది అని చెప్పి స్వయాన జయస్వామి గారే చెప్పారు. దాని గురించి మీరేమంటారు? అవునండి, ఆ 108 క్షేత్రాలు వారు తిరిగారని, వాటన్నింటినీ ఐడెంటిఫికేషన్ చేశారని, ఆ నమూనా క్షేత్రాలు ఇక్కడ నిర్మాణం జరిగిందని కూడా చిన్నజీయర్ స్వామి వారు చెప్పారు. అది 100% వాస్తవం. వారు అదే చెప్తున్నాను, వీరు వారి యొక్క పాలనలో 120 సంవత్సరాల వారి యొక్క కాలంలో అనేకమైన వైష్ణవ క్షేత్రాలన్నీ సందర్శించారు, వారిని ఆమోదింపజేశారు. వాటన్నింటికి కూడా పునర్వైభవాన్ని తీసుకొచ్చినటువంటి వారు శ్రీ రామానుజాచార్యుల వారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, చాలా గొప్ప. అందులోనూ మనం ఈ విషయాన్ని ఇలాంటి విషయమే మనము శంకరాచార్యుల వారి మీద కూడా ఆపాదింపజేస్తే, శంకరాచార్యుల వారు కూడా 32 సంవత్సరాల వయస్సులోనే కాలరి నుంచి సన్యాసాశ్రమం స్వీకరించిన నాటి నుండి 3 సార్లు భారతదేశ యాత్ర మొత్తం చేసి అనేకమైన దేవాలయాలను వారు ఐడెంటిఫికేషన్ చేశారు. అక్కడికి బదరీకి వెళ్తే బద్రీనాథును కూడా వారే గుర్తించారు. అక్కడ విష్ణుపాదం ఉందని చెప్పి అక్కడ బదరీ క్షేత్రం ఉంది. కేదార్నాథ్కి వెళ్తే కేదార్నాథ శివలింగాన్ని, జ్యోతిర్లింగాన్ని గుర్తించి అదంతా కూడా అద్భుతమైనటువంటి క్షేత్రాలుగా వారు ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు. అష్టాదశ శక్తిపీఠాలు సందర్శించారు. అనేకమైన అంతెందుకు మన దగ్గర ఉండేటువంటి రాహోబిలాన్ని సందర్శించారు. ఇవన్నీ కూడా అధికారికమైనటువంటి ప్రూఫ్. మీరు ఆ రాష్ట్రానికి అక్కడికి వెళ్ళి అడిగితే అవునండి శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఆమోదము అని సంపూర్ణంగా తెలియజేయబడుతుంది. అంటే ప్రతి ఒక్క దేవాలయాన్ని శంకరాచార్యుల వారు ఎప్పుడో అన్ని సందర్శింపజేసి అన్ని దేవాలయాలు సందర్శించారు. అందరి మతాల వారిని, అంటే వైష్ణవము, శాక్తేయం, ఈ 6 షణ్మతాలు ఏవైతే ఉన్నాయో అన్ని మతాలకు సంబంధించినటువంటి అందరి భగవంతుణ్ణి కూడా తరింపజేసి వేదము 4 వైపులా కూడా పరిఢవిల్లాలి, ధర్మము స్థాపన కావాలి, ధర్మపీఠం అని 4 ధర్మపీఠాలను, వేదపీఠాలను స్థాపించారు. అది చూసుకుంటే మనం పూరి ఒరిస్సాలో ఉంది, పూరి పూర్వామ్నాయము, శృంగేరి దక్షిణామ్నాయము, అలాగే ద్వారకా పశ్చిమామ్నాయము, ఉత్తరంలో బద్రీనాథ్ని ఉత్తరామ్నాయము అని పిలుస్తాం.
ఇలాంటి 4 ఆమ్నాయాలు అంటే వేదపీఠాలను స్థాపించి వారి 4 శిష్యులను అక్కడ శిష్య పరంపరను అక్కడ స్థాపితం చేసి వారందరినీ అక్కడ ఉంచి వారి ద్వారా వారు ఏదైతే అద్వైత సిద్ధాంతం అన్నారో ఆ అద్వైత సిద్ధాంతం అందరికీ కూడా అద్వైత సిద్ధాంతం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మోక్షం కలగాలనేటువంటి దృక్పథంతో ఆదిశంకరాచార్యుల వారు ఏనాడో తిరిగారు. ఇలాంటి ఇది రామానుజాచార్యుల వారు వైష్ణవ సంబంధమైనటువంటి క్షేత్రాలనే విధంగా అయితే సందర్శించారో శంకరాచార్యుల వారు ఏనాడో భారతదేశం అంతా తిరిగారు. అన్ని ఆమోదింపజేశారు. ప్రతి ఒక్కరూ ఆమోదించింది, అందరూ ఆమోదించింది. శక్తిపీఠాలు చేశారు, శాక్తేయం వాళ్ళందరూ ఆమోదించారు. అవును, ఇది వాస్తవం అని. శైవంలో తిరిగారు, జ్యోతిర్లింగాలు తిరిగారు, అవన్నీ నిజమే అని శైవులందరూ ఆమోదించారు. సుబ్రహ్మణ్య క్షేత్రాలు తిరిగారు, అవన్నీ ఆమోదించారు. సూర్యుడు క్షేత్రము కోనార్కు ఇత్యాది దేవాలయాలన్నీ కూడా తిరిగారు, సౌరులందరూ కూడా ఆమోదించారు. గణపతి క్షేత్రాలన్నీ తిరిగారు, గణపతులు ఆమోదించారు. ఇక్కడ ఈ రామానుజాచార్యుల వారు 108 వైష్ణవ క్షేత్రాలు తిరిగారు. వారు మిగతా వారిని ఎవరిని ఏ క్షేత్రాలు కూడా ఆమోదింపజేయలేదు. ఇప్పుడు ఇది ఎలా అవుతుందండి? వీరు జగద్గురువులుగా ఎలా ప్రకటింపబడతారు? మనము జగద్గురువులుగా ఉండేటప్పుడు అందరికీ సమానమైనటువంటి స్థానము కానీ అందరికీ ఉచితమైనటువంటి స్థానం ఇచ్చినప్పుడు జగత్తునంతా ప్రకాశింపజేసేటువంటి శక్తి ఉన్నప్పుడు జగత్తులంతా కూడా గురుమయంతో ఆ బ్రహ్మత్వాన్ని చూపించేటువంటి స్థానం ఉన్నటువంటి వాళ్ళు నిజంగా మనం చెప్పకపోయినా జగద్గురువులుగా ప్రకటింపబడతారు. ఇది ముఖ్యం. ఇక చూసుకుంటే వెంకటేశ్వర స్వామి గారికి శంకు చక్రాలు ఇచ్చినందుకు వారు మొత్తం చేరువయ్యారు ప్రపంచానికి అన్నట్టుగా చెప్పారు. చిరంజీవి స్వామి గారే చెప్పారు. అసలు అది ఎలా చూసుకోవచ్చు దాన్ని? వెంకటేశ్వర స్వామి వారికి శంకు చక్రాలు ఇచ్చినంత మాత్రం చేత జగద్గురువులుగా వారు ప్రకటించబడరు. అది వైష్ణవంలో ఉన్న వైఖానసులు కానీ అవి కూడా ఎవరు కూడా ఆమోదించరు. జరిగినటువంటి అంశం ఏమిటి అంటే అసలు వారి కాలంలో రామానుజాచార్యుల వారు ఉన్నటువంటి ఆ కాలంలో ఈ తిరుమలలో ముఖ్యంగా తిరుమలలో శైవులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం నుండి శైవులకు శాక్తేయులకు అంటే ఈ శక్తి ఆరాధకులకు కానివ్వండి శైవులకు కానివ్వండి ఇంకా ఇత్యాది వారందరికీ కూడా అభిప్రాయాలు వచ్చాయి. అది తిరుమలలో ఉండేటువంటి మూల విరాట్టు పైన ఒక అభిప్రాయాలు వచ్చాయి వాళ్ళకి. ఇది శక్తి రూపమా అని కొంతమంది, శక్తికి సంబంధించినటువంటి వాళ్ళు, కాదు ఇది శైవ రూపము అని శైవులు, లేదు ఇది గాణాపత్య రూపము అని కొంతమంది, ఇలా అనేకమైన వాదనలు చేస్తూ అనేక మంది వారి మతాన్ని ప్రబలింపజేస్తున్నటువంటి సమయంలో ఆ నోట ఈ నోట పడి రామానుజాచార్యుల వారి చెవున పడింది. రామానుజాచార్యుల వారు వచ్చి శాస్త్రపరమైనటువంటి నిరూపణ చేసి ఇది సాక్షాత్తు వెంకటేశ్వరుడే, ఇది సాక్షాత్తు సాలగ్రామశిలే అని చెప్పి శాస్త్ర ప్రమాణికమన్నీ ఆధారాలేవో అప్పుడు ఉన్నటువంటి కాలమాన ప్రకారంగా ఆ ఆధారాలన్నీ చూపించారు. చాలామంది అంగీకరించలేదు. అప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు యాదవరాజు అని మహారాజు పరిపాలిస్తున్నారు. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త శాస్త్ర నిరూపణ శాస్త్ర ప్రమాణమైనటువంటి వాటిని వాళ్ళు అడిగారు. నిరూపణలు ఏమైనా ఉన్నాయా అని వారు అడిగేసరికి అప్పుడు శ్రీ రామానుజాచార్యుల వారు ఏం చేశారంటే ఒక కంసాలతన్ని పిలిపించి శంకుచక్రాలు చేయించి తిరుమలలో పెడతారన్నమాట. పెట్టేసరికి రాత్రి అంతా ఆ దేవాలయం అంతా మూసి ఉదయం లేచేసరికి ఆ శంకుచక్రాలన్నీ వెంకటేశ్వర స్వామికి ఆభరణాలుగా అలంకరింపబడి ఉన్నాయి అనేటువంటిది నానుడి ప్రత్యేకంగా ఈ ప్రచారంలో ఉంది. ఈ సమయంలో శంకుచక్రాలు వారు చేయించారు, చాలా గొప్ప విషయం. అది వెంకటేశ్వర స్వామి వారు స్వీకరించారు. వెంకటేశ్వర స్వామి వారు స్వీకరించి వారు జగద్గురువులు అని వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడా అనలేదు, జగద్గురువులు అనలేదు. అన్నప్పుడు వీరు జగద్గురువులు ఎలా అవుతారు? రెండో అంశం ఏమిటి అంటే శంకుచక్రాలు అనేక మంది ఇచ్చారు వెంకటేశ్వర స్వామి వారికి. అనేక మంది ఇవ్వడంతో పాటు శ్రీరామదాసుల వారు కూడా రామచంద్రమూర్తికి అనేక దేవాలయాలు నిర్మించారు, అనేకమైనటువంటి ఆభరణాలు చేయించారు. ఆ లెక్కలు కూడా అడిగారు, లెక్కలు కూడా చెప్పారు. ఆయన అంత గొప్పగా లెక్కలు కూడా చెప్పారు. రామచంద్రుల వారు ఆ లెక్కలు కూడా ఆమోదించారనేటువంటిది కథలుగా మనం వింటూ ఉంటాం. మరి వారు జగద్గురువులు కాదే? ఇలా అనేకమైన శ్రీకృష్ణదేవరాయల వారు కిరీటం చేయించారు వెంకటేశ్వర స్వామి వారికి. మరి వారు జగద్గురువులుగా ప్రఖ్యాతి పొందలేదే? ఇలా శంకుచక్రాలు ఇచ్చినంత మాత్రం చేత వారు జగద్గురువులుగా అనడం అది ఉచితమైనటువంటి స్థానం కాదేమో అని నా అభిప్రాయం. అందరి అభిప్రాయం. అంత మహోన్నతమైనటువంటి కార్యక్రమం చేస్తూ అందరికీ ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ
హర్షణీయమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ వారికి ఎవరికి ఎక్కడ వారితో మాకేం విభేదాలు ఉండవు. ఇలాంటి ధర్మపరమైనటువంటి అంశాలపై వచ్చినప్పుడు మాత్రమే కాస్త విభేదాలుగా అనిపిస్తాయి తప్ప ఇది ప్రత్యేకంగా విభేదాలు కావు. అంటే వారి గురువు వారు చెప్పుకోవచ్చు, వారి గురువుని జగద్గురువు యొక్క స్థాయికి పెంచుకోవడం పర్వాలేదు, కానీ ఆల్రెడీ అందరూ ఆమోదించినటువంటి జగద్గురువులను వాళ్ళు జగద్గురువులు కాదు, పార్షియల్లీ దే ఆర్ గురువు చెప్పడం వల్ల ఏమవుతుందంటే వారిని అనుసరించే వారందరి యొక్క అభిప్రాయాలన్నీ కూడా విభిన్నం అవుతాయి కదా. అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేనటువంటి స్థితిలో ఉంటారు కదా, సందిగ్ధంలో ఉంటారు కదా. ఆ సమయంలో అందరూ బయటికి వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విభిన్నమైనటువంటి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు, ఇలాంటి మాటలు అనేటప్పుడు కూడా కాస్త వారు యుక్తాయుక్త విచక్షణ చేసి ఉండాల్సింది అనేది మా అభిప్రాయం. అంతకుమించి వారి భేదాభిప్రాయాలు ఏమీ లేవు. వారు శంకుచక్రాలు ఇచ్చినంత మాత్రం చేత, ఎందుకంటే వైఖానస సంప్రదాయ ప్రకారంగానే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి అర్చనా విధులు జరుగుతాయి తిరుమలలో. వైఖానసులు ఎవరు అంగీకరించారు, వారు జగద్గురువులు అంటే ఎవరు అంగీకరించారు. కాబట్టి జగద్గురువులుగా మరి వాళ్ళే అంగీకరించినప్పుడు మరి ఇది జగద్గురువు యొక్క స్థానం ఏ విధంగా అవుతుంది అనేది ఒక్కసారి వారు కూడా విచారించాలి. వారు కూడా విచారించి మనలో ఏదైనా కొత్త న్యూస్ ఏదైనా వారు వచ్చి వార్త అందరి ముందు చెప్తారనేటువంటి ఆశతోటే మేమందరం ఉన్నాం. దీని గురించి వారు రావాలి, ముందుకు రావాలనేటువంటిది కూడా మేము ప్రతిపాదిస్తున్నాం. ధన్యవాదాలు గురువుగారు. మాకు అసలు జగద్గురువు అంటే ఏంటి అనే దాని మీద చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, నమస్కారం.